బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు చెన్నైలోని శ్రీ చైతన్య కాలేజీల్లో తనిఖీలు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజు తీసుకొని ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు గుర్తించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు జరిపినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్లోని మాధాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైతో సహా కొన్ని కీలక రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే కీలక క్యాంపస్లకు సంబంధించి కావచ్చు, శ్రీ చైతన్య కాలేజీలో తనిఖీలు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజు తీసుకొని ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు గుర్తించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్లోని మాధాపూర్లో కూడా హైదరాబాద్ మాధాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఎన్ని గంటలకు ఈ సోదాలు ప్రారంభమయ్యాయి? ఎన్ని గంటల వరకు జరిగే అవకాశం ఉంది? ఎటువంటి కీలకమైన ఆధారాలని ఇటు అధికారులు సంపాదించడం జరిగింది? దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజ్ లో ఐటీ సోదాలు దాడి అయితే ప్రస్తుతం జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ, ముంబై, బెంగళూరులో కూడా ఐటీ రేట్స్ అనేది కొనసాగుతున్నాయి. ఒకవైపు చెన్నైలో ఉన్న శ్రీ చైతన్య కాలేజ్ లో కూడా ఇన్స్పెక్షన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. పెద్ద మొత్తంగా కూడా లార్జ్ స్కేల్ లో కూడా ట్రాన్సాక్షన్స్ జరిగాయి, అవకతవకలు జరిగాయి. ఒకవైపు క్యాష్ రూపంగా డబ్బులు తీసుకుంటారు, ఆ తర్వాత ఫీజు తీసుకొని మరి ట్యాక్స్ ఎగ్గొడతారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది కూడా క్రియేట్ చేసుకొని దాంట్లో ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారని తెలుస్తుంది. ఒకవైపు మాధాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ లో కూడా ఐటీ రేట్స్ అనేది ప్రస్తుతం జరుగుతున్నాయని పూర్తిగా తెలుస్తుంది. అంటే మొత్తాన లార్జ్ స్కేల్ లో ఒక సాఫ్ట్వేర్ పెట్టుకొని అధికంగా ఫీజులు వసూలు చేయడమే కాకుండా క్యాష్ రూపంగా ఏది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగకుండా క్యాష్ రూపంగా ఒకవైపు ఐటీకి పూర్తి డాక్యుమెంట్స్ చూపించకుండా కూడా అధికంగా ఫీజులు వసూలు చేయడం, ట్యాక్స్ ఎగ్గొట్టడం, ఇవంతా కూడా భారీగా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కూడా ఎవరైతే స్టూడెంట్సే కానీ లేకపోతే ప్రజలే కానీ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అధికంగా ఫీజులు తీసుకున్నారు. గతంలో కూడా చెప్పాము. అదే కాకుండా ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేయనియ్యారు, ఎప్పుడు డబ్బులు తీసుకునే ఉంటారంటూ చెప్తున్నారు. పూర్తిగా చూసుకుంటే మాధాపూర్ లో కూడా ఐటీ సోదాలు దాడులు అయితే జరుగుతున్నాయని పూర్తిగా తెలుస్తుంది. రైట్, ఈ దాడులు ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా? రేపు కూడా జరిగే అవకాశం ఉందా? అధికారులు ఏమంటున్నారు? ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా పలు కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఏవైతే అవకతవకలు జరిగాయో, ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ ఎగ్గొట్టారో, పనులు ఏవైతే ఎగ్గొట్టారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. ఏంటి అంటే ఏదైతే సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకున్నారో వీళ్ళు పూర్తిగా ట్రాన్సాక్షన్ అంటే లార్జ్ స్కేల్ లో ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకున్నారు, ప్రధానంగా క్యాష్ ఎందుకు తీసుకుంటారు, ఐటీకి సంబంధించిన పనులు ఎందుకు కట్టలేరని పూర్తిగా క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అంత తెలుగు రాష్ట్రాలే కాకుండా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో కూడా పలు కాలేజ్ లో ఇన్స్పెక్షన్స్ అయితే జరుగుతున్నాయి. మరోవైపు చూసుకుంటే సాయంత్రం కల్లా కూడా ఐటీ దాడులు అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మరికొద్ది 2 రోజులు ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే దీనికి ప్రధానంగా ఐటీ అధికారులు ఎటువంటి సోదాలు చేస్తారు? దాంట్లో ఇంకా ఒకవైపు అధికారులు కూడా పూర్తిగా చూసుకుంటే కూడా శ్రీ చైతన్య సంబంధించిన ఓనర్ల మీద కానీ, మేనేజ్మెంట్ కానీ, ఎవరైతే బినామీ పేర్ల మీద కూడా కొన్ని స్కూల్స్ రన్ చేస్తూ ఉంటారు, కాలేజెస్ రన్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా ఐటీ సోదాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. పెట్రీషియా, మరి ముఖ్యంగా ఈ దాడులు జరుగుతున్న క్రమంలో, సోదాలు జరుగుతున్న క్రమంలో కాలేజీలకు ఏమైనా సెలవులు ప్రకటించిన పరిస్థితి ఉందా, లేకపోతే అడ్మిన్కి సంబంధించి అడ్మిన్ బ్లాక్ లో మాత్రమే ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయా? ప్రస్తుతం చూస్తున్నట్టయితే అడ్మినిస్ట్రేషన్ టీమ్ ఏదైతే పర్టికులర్ టీమ్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర అయితే ఐటీ సోదాలు అంటే కాలేజ్ లో ప్రధానంగా మాధాపూర్ కాలేజ్ లో చూస్తుంటే కూడా అక్కడ కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ టీమ్ కి సంబంధించిన చైర్పర్సనే కానీ ఓనర్ల ఇంట్లో కూడా ఐటీ అధికారుల సోదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫైల్స్ అంతా కూడా అనలైజ్ చేస్తున్నారు. దానికి కనిపించిన కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుంటారు. ప్రతిదీ కూడా నోటేట్ చేసుకుంటున్నారు. పలు డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే డాక్యుమెంట్స్ సీజ్ చేస్తారో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా చాలా క్లియర్ గా నోటెడ్ చేసుకుంటారు. ఎటువంటి డాక్యుమెంట్స్ సీజ్ చేస్తున్నాం, దీనికి ప్రధానంగా ఐటీ పనులు ఎందుకు ఎగ్గొట్టారు, ఈ
ఇయర్ ట్రాన్సాక్షన్ ఏంటి, ఎంత కట్టారు, ఎంత పన్నులు, ఏ ట్యాక్స్ రూపంలో అంటే ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తారు, సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ ఎటువంటిది, ఇవన్నీ కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంకాలం వరకు ఐటీ సోదాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంకాలం తర్వాత ఇంకా 2-3 డేస్ ఉంటాయా లేదా అనేది కూడా సాయంకాలం వరకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ పెట్రీషియా, మొత్తంగా అయితే మాత్రం శ్రీ చైతన్య కాలేజీలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలోని శ్రీ చైతన్య కాలేజీలు తనిఖీలు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజు తీసుకొని ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు అక్కడ సోదాలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు జరుపుతున్నారనేది అందుతున్న సమాచారం. ఇక హైదరాబాద్లోని మాధాపూర్ శ్రీ చైతన్య కాలేజీలతో పాటు ఢిల్లీతో పాటు మిగిలిన కొన్ని శ్రీ చైతన్య కాలేజీ క్యాంపస్లకు సంబంధించి అక్కడ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్